నాతో తెలిపోయింది జాగ్రత్త ఎందుకులే జాగ్రత్త కాలు గుచ్చుకుంటే అది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మళ్ళీ ఎప్పట్లాగా ఈరోజు కూడా చేపల వేటకు వచ్చాము. నేను, రమేష్ అన్న, బాబు అన్న. ఒకసారి అయ్యి చెప్పు మనలకి థమ్స్అప్. మొత్తం ముగ్గురు వచ్చాము. చూద్దాం ఇలా పిండి మీద ఆడుతున్నాము కృష్ణానదిలో. ఇలా ఏం చేపలు పడితే ఎంత చేపలు పడుతుంది ఎప్పట్లాగా మా ఇది లొకేషన్ మాత్రం ఇది అదిరిపోయింది. చూద్దాం ఇలా ఏం చేపలు పడుతుంది అనేది. ఎప్పట్లాగా వీడియోకి లైక్ ఇవ్వండి, వీడియో మాత్రం పూర్తి చూడండి, ఓకేనా? థ్యాంక్ యూ. చూద్దాం. పిండి ఇది ఏంటంటే బియ్యం పిండి అను బోన్స్ బిస్కెట్స్ ప్యాకెట్, కాకపోతే దీంట్లో ఎల్లో కలర్ కలిపాం, ఫుడ్ కలర్. ఈ కలర్కి అయితే కొద్దిగా అట్రాక్ట్గా అయితే అని ఎల్లో కలర్ కలిపాం అన్నట్టు. ఇది ఒక 1 కేజీ పిండి కలిపాం అంతే. ఒకేసారి 10 కేజీలు చేపడాలి. అయిపోయింది. సూపర్ దూరం పడింది. లొకేషన్ మాత్రం అదిరిపోయింది. మంచి తెల్లవారు అవుతుంది. ఇంకా సూర్యుడు కూడా బయటికి రాలేదు. బాగా వస్తున్నారు జనం. జాబ్ పడింది ఒకటి. అటు వెళ్ళేది పట్టుకోపా అన్న. వైర్ పట్టుకుంటే మొదటి దిగుతాడు. వచ్చి రాదు, అవతలనే ఉంది. లోపలికి చొక్కా ఇప్పు వీరుడు, చొక్కా ఇప్పి లోపలికి దిగాల్సిందే. ఇటు ఎడబెట్టి సంచిలో ఏం అవసరం లేదు, జారిపోయింది చెప్పులు. లోపల దిగి జాగ్రత్త, లోతు లేదులే. ఇదిగా అమ్మ చిన్నదే అనుకుంటా, పెద్దదేం కాదు. మరి గట్టి గట్ట పట్టుకుందా వైర్ ఉంది చూడు అక్కడ ఏరేది. ఆడుంది, ఆ పైపులు అడ్డున్నాయి, అందుకని దిగాల్సింది వచ్చింది మనిషి. సరిగ్గా పెట్టుకో, కర్ర అట్టం పడింది వైర్కి. వైర్ సైడ్ ఇదా టైట్ చేయి, చుట్టి తిరిది వైర్ లక్క తిరిగి అంటున్నా. అది ఆపా తెద్దాం, ఆపేస్తా. చిన్నది బుడ్డదే, అందుకే స్పీడ్ తిరిగింది. కదా బుడదలా పెట్టదు. ఈ చిన్న సైజు ఇచ్చిందా? ఓకే, ఆపది ఆపాలి. బాబుదేది? బాబు దాంట్లో ఏదో ఒకటి తీసి ఆపాలి. ముందు తీయాలి ఫస్ట్. తెల్లగా ఉంది కానీ నేను లాడిపోతుంది. కాలుతుంది చేప, కాలుతుంది. అబ్బా దగ్గర
చెప్పండి చెప్పు తక్కువ పట్టుకోయా చేయి జారిపోతుంది అది. కిలోమీటర్ వెళ్ళాలి ఎత్తే. ఓకే సూపర్. చేయి జారిపోతుంది ఇది. తుడుచుకో నేనేనా కాదు లింగికి చేయి జాలి చెయ్యి అది కిలోమీటర్. ఓకే చేపలు పడ్డప్పుడు చూపిస్తాం మళ్ళీ. అది అదే కరెక్ట్. ఏంటంటే పట్టదు. ఏంటంటే ఇప్పుడు ఆయన కట్టింది కరెక్ట్. పోతే కేరాలను పడతాయి, లేకపోతే ఇదేనా పోతుంది. వచ్చి 4 పడ్డాయా ఇసురు వాళ్ళకా? నాకు పడాలంటే 9వ వారికింది చేసి వేలు ఉందిలే ఎక్కువ. నేను పట్టుకోండి వద్దులే అన్న పట్టుకున్నాలే. బాబు మాదే. చేప పడింది ఒకటి. దిగు తొందరగా. దిగు జాగ్రత్త. వస్తాను తిరిగి వస్తాడు. జాగ్రత్త. మురిగిపోయిన పిండి ఎందుకు అవుతుంది? జాగ్రత్త, లింగిలో వచ్చి గుద్దుద్ది. చుట్టానా వైరు చుట్టూ. సామాన్య చేప కాదుగా. అన్నయ్యే బోని కొట్టి పౌడర్ తాగాలి. చేపలతో పల్లె సైజుగా కేజీ సైజేగా. కేజీ బాగుంటుందా? అది అందుకున్నా తెరి నోట్లో ముళ్ళు దిప్పుకుంది.
ఓకే. అబ్బో చిన్న చేప కాదుగా. కింద పెట్టలేదు, చెరుది చేయండి. ఎక్కువ ఊడిపోయింది కాబట్టి గోచి పెట్టొచ్చుగా. వీడియో తీయలేదు, వీడియో తీసుకోండి బాగా. నీ వీడియో తీయాలి. ఊళ్ళో గట్టిని దిగింది. ఓకే. అమ్మ రెక్క కూడా పడిందిగా. ఆపది అగో అగో అదే రాయి గట్టిని. ఇది కాలుతూనే ఉంది, చిన్న కాలుడు కాలుతలా. వేడిగున్నాయి నీళ్ళు బాగా. కిందికి పెట్టాపా. కాసేపు ఒక్కడ ఆడాము, అక్కడ ఏం తగలే, ఒక రెండే తగిలినాయి. ప్లేస్ చేంజ్ చేసాము అన్నట్టు, కొద్దిగా ముందుకు వచ్చాము దూరంగా. ఇది ఇంతకుముందు ఆడిన ప్లేస్, ఇక్కడ కూడా చాలా పడతాయి. చూద్దాం ఇక్కడ ఏం పడతాయి అనేది. ఇక్కడ ఒక 5 డబ్బాలు వేసాము. ఇగో ఇదొకటి, ఇగో ఇక్కడ ఒకటి, ఇగో ఇక్కడ ఒకటి, ఇగో ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. మొత్తం 5 డోర్ డబ్బాలు, అన్నీ గుత్తికలాలి అన్నట్టు. చూద్దాం ఇలా ఏం పడతాయి అనేది. ఇక్కడ వేరే ప్లేస్కి వచ్చాం, ఇంతకుముందు ఆడిన ప్లేసే ఇది. పడింది, జాగ్రత్త. చేప పడింది, సడన్గా లక్కపోయింది. సైజే సైజ్ అన్నా. కాదు రాగండి, చేప కేజీది, కేజీ సైజు. జాగ్రత్త జాగ్రత్త. చూసినా ఎంత ఫాస్ట్గా ఉందా. బా, ప్లేస్ మార్చినందుకు కూడా పని అయింది. పో జాగ్రత్త. తిరిగి అయితే వద్దులే, అదిపి. జమ్మ హుషారుగా ఉంది. నాసులోకి వెళ్ళిపోయింది. వద్దులే, జాగ్రత్త. మరి ఓ 2 దిక్కునేలే, జాగ్రత్త, కాళ్ళు గుచ్చుకుంటాయి. అది ఏమి కేజీ బాగుంటుంది ఈజీగా. బాగానే తడుపుకోలేదు ముళ్ళు, ఫుల్ రగిలినాయి. ఆపదే, మంచి సైజు. పొట్టకు దిగింది. ఓకే, సూపర్. మజా. కింద పెట్టు, మూతి పైకని పెట్టాను. ఓకే, చిన్న ఉండలు పెట్టుకోవాలి, గోళీలు. దీని కొద్దిగా పెట్టపోయినా, మరీ తక్కువ పెట్టా చాలు. కరెక్ట్లా అయ్యో, పిండి సరిగ్గా పెట్టలే. అదవలే సరిగా, నువ్వు అదవలే. ఈ చివర్లో పెట్టవా ఏంటి? చివర్లో పెట్టకుండా ఎదురు పెడుతున్నావు ఏంటి? ఊడిపోతాయి. కవర్ ఏ అటు వెళ్ళి చివరికి అంచుకి ఆనించి.
చాలు పడ్డప్పుడు చూపిద్దా, ఎండ బాగా కొడుతుంది. ఓకే, చేప పడింది, తీస్తున్నాడు. చిన్నదే ఓకే, చిన్న చేప పడింది. రాగండి చేసి ఆపల పక్కన పడి చిన్న సైజు వేసి అటే అటే కాసుగా. ఓకే, చేపడప్పుడు చూపిద్దాం. థమ్స్అప్ థమ్స్అప్ అన్నది. ఓకే, తీస్తున్నాడు చేపని, ఎన్ని కేజీలు ఉండదో తెలియదు. బట్లట ఉప్పు చిన్నది కాదు, కేజీ అంతే, పావు కేజీ ఉంటుంది. జాగ్రత్త ముళ్ళు గుచ్చుకుంటే నీకు చేప కింద పెడితే అట్లా పట్టుకో బాగు, నిధులు ఇచ్చింది వేసుకుంటాయి. తీసావా? ఓకే, ఇది చిన్నదే, పావు కేజీ వేసి ఆపలో. యాతనం అన్నీ వేసా. పడింది అది. రమేష్ అని లాగుతుంది అయ్యా. ఏంది అన్నీ చిన్నవి పడతాను ఇవాళ? చిన్నది ఏంది పెద్దదా? ఏది? అయ్యో దాంట్లో పోయింది. బ్లాక్ ఫిష్. అయ్యా తెగ పడుతున్నాయి చేపలు, పావు కేజీ సైజులు. ఇగో బ్లాక్ ఫిష్. లాస్ట్కి వెళ్ళిపోతున్నా అనగా పడ్డాయి. తీయను పడతాయి వచ్చింది. ఎట్టిచ్చా బాగా ఇచ్చానా దీనికి? అలా ఆగు ఆగు. ఇది బ్లాక్ ఫిష్ మళ్ళీ చేప మాత్రం అదిరిపోయింది. ఇది చిత్రాయిలే. ఓకే, ఆపలే చెప్తాను ఫ్రెండ్స్, చూపిస్తాను ఏం పడి అనేది. ఏట బాగానే సాగింది కానీ కొన్ని చిన్నవి పడ్డాయి, కొన్ని పెద్దవి పడ్డాయి. 3 పెద్దవి, 2 చిన్నవి. తీసుకురా. మావాడు అవతల అక్కడ ఎక్కడో ఉన్నాడు, ఆయన 2 పోగొట్టాడు. తీసుకురా. అది పోయి వేసేయి. వేట సాగింది కానీ ఒక 2-3 అయితే పోయినాయి చేపలు. డబ్బా పోయింది, ఒకటం తెగిపోయింది. అవన్నీ చూపించలేదు. కాకపోతే చిన్నగా చిన్న 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 అయ్యో ఎత్తేస్తాను మావాడు. ఇది ఈరోజు వేట దగ్గర పెట్టినా. ఇది 3 చిన్నవి, 3 పెద్దవి. ఇది ఈరోజు వేట. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మాత్రం బెటర్గా కలుసుకుంటాం. ఓకేనా? థ్యాంక్ యూ. ఇది ఈరోజు వేట మాత్రం. థ్యాంక్ యూ. ఇదే మంచి సైజులో ఒక 2-3 మాత్రం చిన్నవి చేపలు అల్లాడిపోతుంది. అవును. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.